ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం. కానీ కొంతమందికి దురదృష్టి దేవత ఎదురొస్తూ ఉంటుంది. ఇదిగో ఇలాగా. చెప్పాను కదా, అది నీ భ్రమబ్బా. దుర్గా నా తలరాతను మార్చే దేవత. తలరాతనే మారుస్తుందో తలలే తీస్తుందో ఎవరికి తెలుసు? ఎవరు మీరు? అది నేను ఇక్కడ ఇల్లేమన్నా అద్దెకు దొరుకుతుందేమో చూస్తున్నావమ్మా. ఇల్లు అద్దెకు కావాలంటే కారులోంచి దిగేవరినైనా అడగాలి గాని ఇక్కడ వెయిట్ చేస్తున్నారెందుకు? అదే, మేము ఈ వీధిలోకి రాగానే మీరు మీ అబ్బాయి గారితో అనుకుంటా మాట్లాడుతున్నారు. ఆయన చూస్తే పోలీస్ డ్రెస్లో ఉన్నాడు. నేను వయసు అయిపోయిన వాడిని, నా డ్రైవర్ ఏమో ఆడపిల్ల. అందుకే మాకు ఈ వీధిలో ఇల్లు దొరికితే కొంచెం పోలీసు ఆయన పక్కనే ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది కదా అని మాట్లాడుకుంటున్నాం. అద్దెంటి కోసమైతే ఈ వీధిలో ఎక్కడా అద్దెకి లేవండి, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, అలాగే. ఓకే. గోదావరి పద, పక్క వీధిలో చూద్దాం. అయ్యగారు, దుర్గాలా శివంగిలా నడిచి వచ్చి అడుగుతుంటే నాకు టెన్షన్తో నాలుక ఎండిపోయింది. ఇప్పుడు జరిగిన సంఘటనతో నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. దుర్గ తప్ప ఇంకెవ్వరూ నాకు అక్కర్లేదు. అయ్యో, మీకెంత చెప్పినా వినరెందుకు అయ్యగారు? నేనొకసారి నిర్ణయం తీసుకున్నానంటే ఇక నా మాట నేనే వినను. ఆ డైలాగ్ చెప్పడానికి మీరేం మహేష్ బాబు కాదు, ముసలి బాబు. ఏంటే ముసలిబాబు అంటున్నావు? నా వయసు 81 అయినా నా మనసు 18. ఈ జీవితమే ఒక వృత్తం. దీంట్లో గెలిచినవాడు తోపు. ఇందులో గెలిచినవాడు ఓడతాడు, ఓడినవాడు గెలుస్తాడు. దుర్గని నేను తీసుకువస్తాను, అనుకున్నది సాధిస్తాను గోదావరి. సరే, కోరి తలకి కొరివి పెట్టుకునే వాళ్ళకి ఎవరు మాత్రం ఏం చెప్తారు? మీ ఇష్టం, మీకు నచ్చిందే చెయ్యండి. నవ్వుతావెందుకు? పెళ్ళాం ఇంత ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయకుండా నవ్వడానికి సిగ్గులేదు? అరే, అసలు ఇంత ఇబ్బంది పడేలాగా బ్లౌజ్లు డిజైన్ చేయించుకోవడం ఎందుకు? హలో, ఆడవాళ్ళ డ్రెస్లన్నిట్లో ఎక్కువ రొమాంటిక్ గా ఉండేది చీరే అని మీ మగాళ్లే సర్వేలో చెప్పారు. ఆడదాని చీరకట్టు అందం, జాకెట్ అందం,
చెవులకు పెట్టే జుంకాలందం, ముక్కుకు పెట్టే ముక్కెరాందం, మెడలో వేసే హారమందం, కాలికి కట్టే పట్టీలందం, తలలో పెట్టే పాపిడి బిల్లందం. ఇలా కాలి నుంచి తల వరకు అంతా అందంగా ఉండేది ఈ ఒక్క చీరలోనే. ఆ విషయం నాకు మొన్న ఫస్ట్ నైట్ రోజే అర్థమైందిలే. హే చెప్పు సిగ్గులేనోడా. ముందు వెనక డోరీలు ముడై. అలాగే. అమ్మ దొంగ. ఏమైంది? ఏ కదలకు కదలకు కదలకు. కదలకు కదలకు. నక్షత్ర ప్లీజ్ కదలకు. ఏం చేస్తున్నావు మురారి? అది నక్షత్ర కథలకు. దొరికింది. ఇప్పుడు దొరికావే చూడు. ఈ రాస్కెల్ నా నక్షత్ర ఒంటి మీద ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. అమ్మా, నా పెళ్ళాం మీద నాదే కదా పూర్తి హక్కు. మధ్యలో వీడెవడో వస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఈ చీమ గురించే ఇంత బిల్డప్. అయినా ఇది నా మీదకెలా ఎక్కింది? స్వీట్ ఉన్న చోటుకే కదా ఈ యాంట్స్ వస్తాయి. మరి 50 కేజీలున్న స్వీట్ మీదకి రావా? పొరప్పో. సరే వెనక్కి తిరుగు, డోరీ కడతాను. My dear husband. It's my pleasure. ఉండు, నీకొక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. తీసుకొస్తాను. ఏం తెచ్చుంటాడు? ఇదిగో. ఏంటి మురారి ఇది? ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకో. అరే మూసుకో. ఎంతసేపు? అయిపోయింది. కళ్ళు ఓపెన్ చేయి. చూడు, వాడు ఆ ద్వారకగాడికి ఒక్కటే పాప, నాకు 2 పాపలు. ఇద్దరు కూడా అచ్చం అమ్మలాగే ఉంటారు. వాడు ఒక్క పాపతో ఫోటో చూపించి అమ్మని మాయ చేశాడు కదా. అమ్మ దాంతో సంతోషపడిపోయింది. ఇప్పుడు అమ్మ ఈ ఫోటో చూస్తే అప్పుడు నన్ను మెచ్చుకుంటుంది. నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది కదా. అసలు ఆ దుర్గని చూస్తేనే నాకు చంపేయనంత కోపం వస్తుంది. అలాంటిది దుర్గ లాంటి పోలికలున్న కూతుర్లు 2. నో, దుర్గ లాంటి కూతుర్లు నాకొద్దు. అలాంటి కూతుర్లే పుడతారంటే నేనసలు ప్రెగ్నెంట్నే అవ్వను. వచ్చినా అబోర్షన్ చేయించేసుకుంటాను. నాకు మా అమ్మ లాంటి పిల్లలే కావాలి. కాదు, మా అమ్మే నా కడుపున పుట్టాలి. ఏంటి నక్షత్ర మాట్లాడవు? ఏంటి? అదే, ఈ ఫోటో చూస్తే అమ్మ నా మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది కదా. నాకు డౌటే. ఏంటి డౌట్? మీ అమ్మగారు ద్వారకా మీద కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తారంటే నాకు డౌటు అంటున్నాను. ఏయ్, వాడు ఒక్క కూతుర్ని కంటే మనం 2 కూతుర్లని కంటాం. అది అమ్మ పోలికలతో. నా జాతకంలోనే ఉంది నాకు కవల పిల్లలని. ఏంటి కంటాను కదా, కంటమా లేదా? కంఠం కంఠం.
కంటాం. ఎందుకు కనం? ఇదిగో ఈ ఫోటోని ఇక్కడే తగిలిస్తాను. నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మరుక్షణం నుంచి రోజు నువ్వు ఈ ఫోటో చూస్తూ ఉంటావు. అప్పుడు మనకి పుట్టబోయే పిల్లలు అమ్మలాగా ఎందుకుండరు? ఏంటి నక్షత్ర, అమ్మలాగా ఉంటారా ఉండరా? ఉంటారు ఉంటారు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మనకి ఆడపిల్లలు పుడతారు, వాళ్ళచ్చం మీ అమ్మలాగే ఉంటారు. అయినా సరే అత్తయ్య గారికి నీ మీద కంటే కూడా ద్వారక మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతను ఆమె పేగు తెంచుకు పుట్టినవాడు. నువ్వు పెంచుకున్నవాడివి. నువ్వు ఎంత విశ్వాసం ప్రేమ చూపించినా పెంపుడు కొడుకు మీద చూపించే ప్రేమ, కన్నబిడ్డ మీద చూపించే ప్రేమ ఒకటి ఎలా అవుతుంది? మురారి, వదలు. మా అమ్మ నా మీద కంటే వాడి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుందా? వాడి మీద వాడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుందా? వదులు మురారి. నీకు నీకు మీ అమ్మంటే ఎంత ప్రాణమో నాకు కూడా అంతే ప్రాణం. అత్తయ్య గారు లాంటి ఆడపిల్లలు పుట్టాలని నీకే కాదు నాకు ఉంది. అత్తయ్య గారికి కూడా మన మీద ప్రేమ ఉంది. కాకపోతే ద్వారక మీద కొంచెం ఎక్కువ ఉంది. అమ్మకి నా మీదే ప్రేమ ఎక్కువ. నీ బాధ నాకు తెలుసు మురారి, కానీ ద్వారక ఖచ్చితంగా అత్తయ్య గారికి నీ మీదున్న ప్రేమని చూసి తట్టుకోలేక ఇలాంటి ట్రిక్స్ ఎన్నో ప్లే చేస్తూ ఆవిడ ప్రేమని తన వైపుకు తిప్పేసుకున్నాడు. అతను మీ ఇద్దరి మధ్య ఉన్నంత కాలం ఆ తేడా అలాగే ఉంటుంది. అంటే వాడు ఆ ద్వారక గాన్ని మా మధ్య ఉండకుండా చెయ్యాలన్నమాట. మీ మధ్య లేకుండా చేస్తావో ఈ భూమి మీద లేకుండా చేస్తావో నీ ఇష్టం, నువ్వే డిసైడ్ అవ్వాలి. కానీ ద్వారక మాత్రం ఇంట్లో ఉండకూడదు. అప్పుడే అత్తయ్య గారు మళ్ళీ నీ మీద ప్రేమ చూపించగలుగుతారు. నువ్వు చెప్పింది కరెక్టే నక్షత్ర. అమ్మకి వాడి మీదే ఎక్కువ ప్రేమ ఉంది. కాదు, వాడు అమ్మని అలా మాయ చేశాడు. పాపం అమ్మ అలా అయిపోయింది. వాడు ఉండకూడదు. వాడు మా మధ్య ఉండకూడదు. వాడు కన్న కొడుకా? నేను పెంచుకున్న కొడుకునా? కన్న కొడుకా, పెంచుకున్న కొడుకా? పెంచుకున్న కొడుకే. ఆ పెంచుకున్న కొడుకే కొడుకు. వాడు 9 నెలలు కడుపులో ఉంటే నేను 20 ఏళ్ళు అమ్మ గుండెల్లో పెరిగాను. వాణ్ణిక ఉంచను ఉంచను ఉంచను. ఇంట్లో ఎవరు లేచినట్లేరే, టైం అవుతుంది. సూర్యుడు వచ్చాక కూడా ఇలా ఎలా పడుకోగలుగుతున్నాడు? నక్షత్ర, ఏంటి అవతారం? ఇలా ఎవరైనా బయటకొస్తారా? వెళ్ళు, ఫ్రెష్ అయ్యాపో. అవుతాన్లే అత్త, ఈ అవతారం నీకు చూపించాలని లేవగానే ఇలాగే వచ్చేసాను. ఈ టైంకి నువ్వు తప్ప ఎవరు లేస్తారు? నక్షత్ర, ముందు ఫ్రెష్ అయ్యరా, వెళ్ళు.
సరే వెళ్తా, కానీ నీకో విషయం చెప్పి వెళ్తా. అక్కర్లేదు, ముందు వెళ్ళు. సరే, వచ్చాక చెప్తాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, సరేనా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వ, ఒకటే లోడలోడ అరుపులు. రఘురామ్, నీ నిద్ర డిస్టర్బ్ అయిందా? నీ గురక సౌండ్ 7 సీటర్ ఆటో స్టార్ట్ చేస్తే వచ్చినంత సౌండ్ నీకొస్తుంది తెలుసా? సారీ దుర్గ గారు, అందుకే నేను ఇలా అందరికీ దూరంగా పడుకుంటాను. అమ్మా అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంట్రా పొద్దున్నే అంత హుషారుగా ఉన్నావు? మరి హుషారుగా కాక ఇంకేంటమ్మా, నువ్వు నాతో రా, నేను నీకు అద్భుతం చూపిస్తాను. ఏంట్రా అది? రా అమ్మా, చూపిస్తాను. అది చూస్తే నువ్వు కూడా హుషారైపోతావు. రా. సరిపద. అమ్మా, నువ్వు రావద్దులే, నేనే తీసుకొచ్చి చూపిస్తాను. రే, రా ద్వారకా. అమ్మా, ఆ, కాఫీ అమ్మా. ఉండ్రా తీసుకొస్తాను. అమ్మా, ఆ, తమ్ముడేంటమ్మా చాలా హ్యాపీగా ఉన్నాడు? ఏమోరా, ఏదో సర్ప్రైజ్ అంట, చూపిస్తాను అంటున్నాడు. అదేంటో తెలీదు. తీసుకొస్తాను. అదిగో వచ్చేసాడు. అమ్మా, ఇదిగో అమ్మా, తీసుకొచ్చాను. ఏంట్రా అది? ఇది చూసి థ్రిల్ అయిపోతావమ్మా. చూడు. అమ్మా, చూసావా? నేను నక్షత్ర మధ్యలో ఇద్దరు నీలాంటి పిల్లలు. బాగుంది కదా? నాకు కవల పిల్లలు పుడతారని నా జాతకంలో ఉంది కదమ్మా. అందుకే నాకు పుట్టే కవల పిల్లలిద్దరూ నీలాగే ఉండాలని ఈ ఫోటో చేయించానమ్మా. అచ్చం నీ పోలికలతోనే, నీ బుద్ధులతోనే, నీ గుణాలతోనే నాకు పిల్లలు పుడతారు కదమ్మా. నిన్న ద్వారక నా ఫోటో అలా చేయించుకుని తీసుకొచ్చాడని, మురారి కూడా అలాగే సేమ్ చేయించాడంటే వీడి మైండ్లో ఏం రన్ అవుతుంది, ఏం ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు నేను ఏమాత్రం కోపగించుకున్నా వాడు ఫీల్ అయిపోతాడు. ఏంటమ్మా మాట్లాడవు? అది అమ్మా, అన్నయ్య వాళ్ళ ఆవిడికి 6 నెలలు నిండాక నీ ఫోటో చూపించాడు. నేను ఇంకా నక్షత్రకి ప్రెగ్నెన్సీ రాకముందే చేయించాను. అవంతి వదినకి 6 నెలలు నిండిన తర్వాత నీ ఫోటో చూస్తుంది. కానీ జనరల్గా 4వ నెలలోనే కడుపులో అవయవాలన్నీ ఫామ్ అయిపోతాయి అంటారు కదా. అంటే ఆ పాప ఫేస్ కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా. అంటే ఆ పుట్టే పాప నీలా పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు కదా. కానీ నక్షత్ర నీ ఫోటోలని ప్రెగ్నెన్సీ రాకుండానే చూడడం మొదలు పెడుతుంది. కాబట్టి నక్షత్రకి ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో కవలిలిద్దరూ సేమ్ నీ పోలికలతోనే ఫామ్ అవుతారు. సో నా పిల్లలిద్దరూ కన్ఫామ్గా నీలాగే పుడతారమ్మా. పుడతారు నాన్న. అమ్మా, అన్నయ్యకి ఒక్కటే పాప, కానీ నాకు ట్విన్స్ ఇద్దరు. ఇప్పుడు చెప్పమ్మా,
నీ మీద నా ప్రేమ ఎక్కువ, అన్నయ్య ప్రేమ ఎక్కువ? ఇప్పటి వరకు నువ్వు చూసిన దుర్గ వేరు, అసలు దుర్గ వేరు. నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేదంటే చూడు, ఆడదానికి మాతృత్వం అనేది భగవంతుడిచ్చిన వరం. దాన్ని తీసేసుకుంటాను, పారేసుకుంటానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి?